ఎమ్మెల్యే పేరుతోటి ఇంత పాపులర్ చేసి పోయి తీసుకుపోయి మళ్ళీ లవ్ జిహాదులో పెళ్లి చేసుకుని ముస్లింలు అనేటువంటిది బాధ అంటే చెప్పి అక్కడికి హాజరైనటువంటి పెద్దలు కూడా అన్నారు ఏంటంటే కేరళ అనేటువంటిది చాలా సురక్షితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమ తమ రక్షణ కోసం కానీ తమ జీవన విధానానికి ఇబ్బంది కలగకున్నటువంటి ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల రక్షణలు ఉంటాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కనుక ఏమైనా కేరళ స్టోరీ పేరుతోటి విద్వేషాలను రెచ్చగొట్టినటువంటి బ్యాచ్ కి మొన్న కేరళ స్టూ సందర్భంగా కేరళ ప్రజలు సరైనటువంటి రీతిలో బుద్ధి చెప్పారు. సినిమా థియేటర్లని ఖాళీగా పెట్టారు. దానికి ఒక సమాధానం. ఇంకా రెండోది ఈ లవ్ జిహాద్ అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉన్నదో ఇది ఎంతటి దిగజారుడు నినాదం అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఎవడన్నా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మతాన్ని అడ్డం పెట్టి లవ్ జిహాద్ అనే ఒక ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు దొరుకుతారు? ఇప్పుడు సాయిఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్న కనుక ఈయన లవ్ జిహాద్ చేసిందని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. లేకపోతే షారుఖ్ ఖాన్ గౌరీని పెళ్లి చేసుకున్న కనుక ఆయనది కూడా లవ్ జిహాద్ అనేటువంటిది మాట్లాడతారు. లేకపోతే ఇంకా ఎట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే మతాంతర వివాహాలు చేసుకుంటారో వాళ్ళందరినీ లవ్ జిహాద్ అంటే లవ్ అనేటువంటి పదానికి అర్థమే ఉండదు కనుక వీళ్ళకు అదొక రాజకీయ ప్రాపకండ. లాస్ట్ కు ఆ లవ్ జిహాద్ను ఇప్పుడు కుంభమేళ హీరోయిన్ మోనాలిసా కాడికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు లవ్ జిహాద్ అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు గిట్టనటువంటి వాళ్ళు ముస్లింల మీద మాత్రమే వీళ్ళు లవ్ జిహాద్ చేస్తారు. కానీ ఒక్కటి చూడండి, ఇప్పుడు అక్బరు జోదాది కూడా లవ్ జిహాద్ అని చెప్తారు వీళ్ళు. అమీర్ ఖాన్ కిరణ్ రావు సరే మొన్న విడిపోయారనుకో వాళ్ళది లవ్ జిహాదే, షారుఖ్ ఖాన్ది లవ్ జిహాదే, సాయిఫ్ అలీ ఖాన్ ఇట్లా ఎవరు పెళ్లి చేసుకునేది. కానీ మీకు ఒక విషయం తెలుసా, బీజేపీ నుంచి ఎంపీగా మెలిసినటువంటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర గారు ఆయన రెండో పెళ్లి జయమాలిని చేసుకునేటప్పుడు ఆయన మతం మార్చుకున్నాడు. ఆయన ముస్లింగా మారి పెళ్లి చేసుకున్నాడు. కానీ అది ఎక్కడ మాట్లాడరు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, వాళ్ళ మనమరాళ్ళు, వాళ్ళ పిల్లలు ముస్లింలు ఎక్కడన్నా పెళ్లి చేసుకుంటే వాళ్ళది మాత్రం లవ్ జిహాద్ కాదు. అంటే వాళ్లకు బయట ఈ లవ్ జిహాద్ అనేటువంటిది ఒక రాజకీయ ప్రాపగండ అంశము. అందుకనే ఈ లవ్ జిహాద్ అనేటువంటిది అడ్డం పెట్టి అన్నిటినీ ఈ రకంగా చేస్తుంటారు. లవ్ జిహాద్ అనేటువంటిది ప్యూర్లీ పొలిటికల్ ఎజెండా. ఈ పొలిటికల్ ఎజెండాను ముందు పెట్టి రాజకీయంగా సమాజాన్ని చీల్చి తద్వారా లబ్ధి పొంది రాజకీయ అధికారాన్ని వెలగబడదామన్నది తప్ప మరొకటి ఏమీ లేదు. ఏమైనా ఈ సందర్భంగా నిజమైనటువంటి కేరళ ఏందనేటువంటిది మోనాలిసా కూడా చెప్పింది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. కేరళ స్టూర్ పేరుతోటి ఈ పేరుతోటి ఆ పేరుతోటి కేరళ ప్రజల మీద మీకున్నటువంటి విపరీతాలన్నీ వాళ్ళ మీద రుద్దేటువంటి పని చేస్తే కేరళ సమాజం అంగీకరించేటువంటిది కాదు. ఈ లవ్ జిహాద్ అనేటువంటిది కాదు. ఇప్పటికైనా మోనాలిసా అమ్మాయికి ఆమె కంగ్రాచులేషన్ చెప్పండి. ఈ లవ్ జిహాద్ అనేటువంటి వాటిని వదిలిపెట్టండి.